వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మా కాలనీ టెంపుల్ ప్రతిష్టాపన జరిగి 2 years అయిన సందర్భంగా ఈ రోజు అయితే వీరాంజనేయ స్వామి వారి అలాగే సువర్చనాదేవి కళ్యాణం అయితే చేస్తున్నారండి టెంపుల్లో. ఈ కళ్యాణం మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. యూట్యూబ్లోనే మొట్టమొదటిసారిగా నేను కళ్యాణం అంతా కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఆ స్వామివారి అనుగ్రహం అయితే అందరూ పొందాలని ఆశిస్తున్నాను. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి పూజలకి ప్రథమ పూజలు ఎవరు? ఆ విఘ్నేశ్వరుడు కదా. ఫస్ట్ అయితే ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం గణపతి నమః. ఫస్ట్ ఆ గణపతితో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆ గణపతి మండపాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ చాలాసార్లు టెంపుల్లో చూపించాను కదా నేను. ఇది గణపతి మండపం అండి మాకు ఇక్కడ. తర్వాత వీరాంజనేయ స్వామిని చూపిస్తాను రండి. తర్వాత స్వామివారిని ఇలా అయితే అలంకరించారు, చూసారు కదా. మొత్తం గడపకైతే చక్కగా ఇలా పూలతో అయితే డెకరేషన్ చేశారు. మీలో ఎంతమందికి హనుమంతుడికి వివాహం జరిగిందని తెలుసండి? తెలియని వాళ్ళ కోసం ఒకసారి హనుమంతుడికి ఎందుకు వివాహం జరిగింది, వివాహం జరిగినా కానీ హనుమంతుడు ఎందుకు బ్రహ్మచారి అనే కథని మీకైతే ఇక్కడైతే చెప్తాను. మీకు ఒకసారి వినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియో అంతా చూడండి. వివాహం చాలా బాగుంటుంది. స్వామివారి హనుమంతుడు సువర్చల కళ్యాణం మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో నేను మొత్తం వీడియో అంతా కళ్యాణం వీడియో అంతా అప్లోడ్ చేస్తున్నాను. హనుమంతుడు సకల విద్యలు వేదాలను సూర్యుడి నుండి అభ్యసించారండి. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని అభ్యసించలేకపోతున్నారండి హనుమంతుడు. అందుకనే సూర్యుడు తన కిరణాలు కాంతితో సువర్చల దేవుని సృష్టించారు. అందుకనే సువర్చల దేవుని ఆ సూర్య భగవాన్ని మానసపుత్రిక అని అంటారండి. ఆమెని వివాహం చేసుకున్న హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు. ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు హనుమంతుడిని ఒప్పించి వివాహం జరిపించారండి. వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక సువర్చల తపస్సుకైతే వెళ్ళిపోతుందండి. ఈ కథ పరాశర సంహితలో తెలుపబడింది. ఇప్పుడు హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు, హనుమంతుడు సువర్చలని మాత్రమే ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసుకుందాం. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు తిరువారం పూర్వభద్ర నక్షత్రంలో ఆవిర్భవించారండి. మిగిలిన దేవతల కళ్యాణానికి అలాగే హనుమంతుడి కళ్యాణానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుందండి. సువర్చలాదేవి కామం లేని వాడిని, స్త్రీని చూసి చెలించిన వాడిని చేసుకుంటానని సువర్చలాదేవి ప్రతిజ్ఞ అయితే చేస్తుందండి. అలాగే హనుమ కూడా సంసార జీవితాన్ని కోరకుండా మాతృత్వాన్ని కోరని ఆడదాన్ని, అలాగే కేవలం భర్తని ధర్మంలో మాత్రమే అనుసరించే ఆడదాన్ని చేసుకుంటానని హనుమ చెప్పారు. అందుకే వీరిద్దరికి సరిపోతుందని వీరిద్దరికి ఆ సూర్య భగవానుడు ఇలా వివాహం అయితే జరిపించారండి. అందుకనే ఆ హనుమంతుడు వివాహం జరిగినా కానీ బ్రహ్మచారి అని అంటారు. అందుకనే వివాహం అయిన వెంటనే ఆ సువర్చలాదేవి తపస్సుకైతే వెళ్ళిపోతుందండి తల్లి. అందుకనే ఇలా అయితే వివాహం అయితే జరుగుతుంది స్వామివారికి. ఇదండి అసలు కథ అయితే. ఈ కథ నేను ఆ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా తెలుసుకున్న కథ. అలాగే పరాశర సంహితలో కూడా ఈ కథ గురించి తెలుపబడింది. చూశారు కదా. ఇప్పుడు కళ్యాణం అయితే జరుగుతుంది. స్వామివారికి పాదాలు కడుగుతారు కదండి. పాదాలు కడిగి కన్యాదానం అయితే చేస్తారు కదా. అలా ఫస్ట్ అయితే పాదాలను కడుగుతున్నారు. కడిగిన తర్వాత కంకణధారణ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే స్వామివారికి ఎందుకు వివాహం జరిగిందనే విషయాన్ని కూడా ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి వినండి ఆయన మాటల్లో మీరు కూడా. చదువుకోవడానికి ఆంజనేయ స్వామికి అన్ని విద్యలు వచ్చు, కానీ ఒక చదువుకోవడానికి ఒక సబ్జెక్ట్ చదువుకోవడానికి అర్హత కావాలి అంటే పెళ్లి అయితేనే చదువుకోవాలి. ఆ చదువు చెప్పడానికి
కానీ ఆయన ఏం చేసాడు, ఆయన పుట్టినప్పటి నుంచే బ్రహ్మచారిగా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చేసాడు. కానీ చదువుకోవాలని ఆశ ఉంది ఎవరికి? ఆంజనేయ స్వామికి చదువుకోవాలని ఆశ ఉంది. కాబట్టి ఈ యొక్క జిజ్ఞాస ఆయనకున్న శ్రద్ధని బట్టి చూసి సూర్య భగవానుడే ఏ అమ్మవారు ఏ దేవునుడే పిల్లలు ఎలా మరి చదువుకోవాలి కదా, అన్ని విద్యలు రావాలి కదా ఆంజనేయ స్వామికి అని చెప్పి సూర్య భగవానుడే నా బిడ్డను నువ్వు చేసుకో అని చెప్పేసి వరం ఇచ్చిండు. వరం అంటే బిడ్డని ఇచ్చిండు. కానీ బ్రహ్మచారి కదా మరి. పెళ్లి అయినాక పిల్లలు పుట్టినే వాళ్ళకి ఆనందం, అమ్మాయి అయినా వాళ్ళ సూర్య భగవానికైనా ఆనందం కలగాలంటే పెళ్లి పిల్లలు పుట్టాలి, వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలి కదా. కానీ బ్రహ్మచారి ఎలా అంటారు మరి? అనలేం కదా. అందుకని సూర్య భగవానుడు ఆంజనేయ స్వామికి వరం ఇచ్చిండు. ఆంజనేయ స్వామికి ప్రతి ఒక్క దేవతలు అందరూ కూడా వరాలు ఇచ్చారు. కానీ సూర్య భగవానుడికి పెద్ద వరం ఇచ్చిండు, చదువు చెప్పిండు ఒకటి. దాని తర్వాత ఆంజనేయ స్వామి చెమట చుక్క సువత్సలాదేవి ఎక్కడ శరీరానికి తాకినా ఆమె గర్భవతి. కానీ సూర్య భగవానుడిలో ఆనందం చేకూరాలి అంటే పిల్లలకు కానీ ఎవరికైనా సరే మనిషి పరిపూర్ణమైన జీవితం ఎప్పుడు ఉంటుంది అంటే తండ్రికి మనబడి పుడితేనే పరిపూర్ణమైన జీవితం. ఎన్ని కోట్లు సంపాదించినా కొడుకు, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని లక్షలు కూడగొట్టుకున్నా కానీ జీవితం కాదు. తండ్రికి మనముడు పుడితేనే ఆనందం కానీ పరిపూర్ణమైన జీవితం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి సూర్య భగవానుడికి రాజన్న బ్రహ్మచారి పెళ్లి చేసిన నేను ఇలా పరిపూర్ణమైన జీవితం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకని ఒక వరం ఏంటిదంటే చెట్టు మీద ఉండడు కాదు, భూమి మీద తక్కువ తిరుగుతాడు. ఆదిస్వామి ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడ కష్టపడి చెమట చుక్క అనేది ఉంటుందో ఆ చెమట చుక్క సువత్సలాదేవి ఒంటిని ఎక్కడ పడినా కానీ ఆమె గర్భవతి అవుతుంది. అదొక వరం సూర్య భగవానుడు ఆంజనేయ స్వామికి సువత్సలాదేవికి ఇచ్చిన వరం. కానీ ఈ అందరి దేవతల కళ్యాణం చేయొచ్చు, ఎప్పుడుంటప్పుడు చేయొచ్చు. మనం రాముల వారి కళ్యాణం ఏంది, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏంది, లక్ష్మీనారాయణ కళ్యాణం ఏంది అని చేయొచ్చు. కానీ ఆంజనేయ స్వామి కళ్యాణం మాత్రం ఒకటేసారి చేయాలి. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు చేయాలి. వైశాఖ శుద్ధ పౌర్ణమి, వైశాఖ శుద్ధ దశమి నాడు ఆయన పుట్టినరోజు. ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం ఆ రోజు. వైశాఖ శుద్ధ దశమి పూర్వాభాద నక్షత్రమైనది, పూర్వాభాద్ర. కానీ కళ్యాణం మాత్రం పౌర్ణమి నాడు చేయాలి. ఎప్పుడు పడినప్పుడు ఆంజనేయ స్వామి కళ్యాణం పనికిరాదు. మనం సంకల్పించుకున్నాం కాబట్టి విగ్రహాలు ఉన్నాయి కదా, లేకపోతేనే ఇబ్బంది. కళ్యాణం ఇక్కడ దొరకదు, విగ్రహాలు చాలా తక్కువ. రాముల వారు దొరుకుతారు, లక్ష్మీనారాయణ దొరుకుతారు, విగ్రహాలు దొరుకుతాయి. కానీ సువత్సలాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలు దొరికాయి. ప్రత్యేకం చేయించుకోవాలి. ప్రతి వైశాఖ పౌర్ణమి నాడు కళ్యాణం చేస్తే ఫలితం. సువత్సలాదేవి ఆంజనేయ స్వామి గోత్రం ఏంటిది? కౌండిన్య గోత్రం. ప్రతి ఒక్క గోత్రానికి కూడా ఋషులు ఉంటారు. కౌండిన్య గోత్రానికి వచ్చేసి వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య, ఈ ముగ్గురు ఋషులు. కౌండిన్య గోత్రానికి సంబంధించిన ఋషులు ముగ్గురు. ఆంజనేయ స్వామి తాత పేరు ఏం పేరు తెలియదు. తండ్రి పేరు వాయుపుత్రుని తండ్రి పేరు తెలియదు. ఆంజనేయ స్వామి ముత్తాత పేరు హేమగర్భుడు. హేమగర్భ. ఆంజనేయ స్వామి తాత పేరు పింగాక్ష. ఆంజనేయ స్వామి తండ్రి పేరు కేసరి పుత్రుడు, కేసరి శర్మ. ఆంజనేయ స్వామి మన దగ్గర వీరాంజనేయ స్వామి కాబట్టి వీరాంజనేయ పిలుచుకున్నాము. అలానే సువత్సలాదేవి కూడా ఒక గోత్రం ఉన్నది. ఏమి గోత్రం అది? కాశ్యప. కాశ్యప గోత్రానికి కూడా ముగ్గురు ఋషులు: కాశ్యప, ఆవత్సార, నైద్రువ. సువత్సలాదేవి యొక్క ముత్తాత పేరు చతుర్ముఖ బ్రహ్మణ. బ్రహ్మవంశమే కదా, చతుర్ముఖ బ్రహ్మణ తాత పేరు. సువత్సలాదేవి యొక్క తాత పేరు కశ్యప బ్రహ్మణ. సువత్సల తండ్రి పేరు సూర్య భగవాను.
అమ్మాయి పేరు సువత్సలాదేవి. ఇక్కడ కళ్యాణానికి కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారు. కళ్యాణానికి కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా పట్టు వస్త్రాలు తీసుకురమ్మని చెప్పారు ముందే. వాళ్ళందరూ కూడా ఆ పట్టు వస్త్రాలు స్వామివారికి అయితే సమర్పిస్తున్నారు. సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగే శ్రీ విష్ణుపత్ని భువనైక మాతావలోవరాభ్యాం వరదార్వంతో సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణస్య అన్న సావధాన. చూస్తున్నారు కదా, జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారండి. ఇక్కడ ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది. అది కూడా అందరూ ఒకసారి చూడండి. స్వామివారి మాంగళ్య ధారణ మహోత్సవం కూడా ఇక్కడ అందరికైతే మాంగళ్య ధారణ చూపించి ఇలా అందరం అయితే ఆ స్వామివారికి కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నామండి మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత ఇలా తలంబ్రాల వేడుక అయితే జరుగుతుంది. ఆ హనుమంతుడికి ఇంకా ఆ సువర్చల దేవికి చూడండి. ఇప్పుడు కొంగుముడి అయితే వేస్తున్నారండి. చూడండి, బ్రహ్మముడి వేస్తారు కదా, అలా బ్రహ్మముడి అయితే వేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి.
ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి పూలదండలు వేయడానికి ఇలా ఆటపాటలతో తీసుకొని వెళ్ళి పూలదండలు అయితే వేస్తారండి. ఇక్కడ అటుపక్క ఇటుపక్క పక్కన కూర్చున్నారు కదా స్వామివారి ముందు, వీళ్ళందరూ స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి వీరు పేరు నమోదు చేయించుకున్న వాళ్ళండి వీళ్ళందరూ కూడా. అందుకనే వాళ్ళలో ఒక జెండను మాత్రం పిలిచి ఇలా పూలదండలతో స్వామివారికి ఆటపాటలతో స్వామివారికి పూలదండలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ అయ్యవారు. అందుకనే ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ పూలదండలతో స్వామివారికి అయితే ఆ పూలమాలలు అయితే అలంకరిస్తున్నారు. ఇలా ఉన్న ప్రతి జంటకు కూడా ఇలా పూలమాలలు ఇచ్చి ఆటపాటలతో అయితే స్వామివారిని అలంకరిస్తున్నారండి. సేమ్ మాకు ఏ ఈవెంట్ జరిగినా కానీ ఇలాగే జరుగుతుంది. చాలా చాలా బాగా చేస్తారు మాకు ఇక్కడ టెంపుల్లో అయితే. చూసారు కదా, ఉన్న ప్రతి జంట కూడా ఇలా ఆడుతూ పాడుతూ ఆ పూలదండలను అయితే స్వామివారికి సమర్పిస్తారు. నేను ఈ వీడియోలో ఓన్లీ కళ్యాణం మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా హోమము, ఇంకా అన్నదానం, తర్వాత స్వామివారి ఊరేగింపు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మాత్రం ఫుల్ మొత్తం నేను కళ్యాణం మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక మెమరీగా ఉండిపోతుంది. చక్కగా చూసుకోవడానికి స్వామివారి కళ్యాణం ఎంత చూసినా తనువు తీరదు కదా, అప్పుడప్పుడు చూడడానికి కూడా బాగుంటుందని ఇలా కళ్యాణం అంతా కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారండి. చూసారు కదా స్వామివారు అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో ఇక్కడ చూడండి. విగ్రహాలు కూడా ఎంతో చూడముచ్చటగా కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవని కూడా చెప్తున్నారండి ఇక్కడ అయ్యవారు అయితే. ఇవి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంట. సువర్చలాదేవి విగ్రహము ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అన్ని విగ్రహాలు అయితే దొరుకుతాయి కానీ ఇవాళ సువర్చల ఆంజనేయ స్వామి విగ్రహాలు మనం ఆర్డర్ చేయించుకోవాలి అని ఇక్కడైతే స్వామివారు అంటున్నారు. మనకి శివపార్వతుల విగ్రహాలు అలాగే సీతారాముల విగ్రహాలు అయితే ఈజీగా దొరుకుతాయంట. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.